హాయ్. మెయిన్స్ లెవెల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి క్వశ్చన్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఒకసారి చూడండి. సో మనకి క్వాంటిటీ 1 క్వాంటిటీ 2లో ఇచ్చాడు ఇవి. సో ఎక్స్కి ఒకటి ఇచ్చాడు, వైకి ఒకటి ఇచ్చాడు. సో ఈ కండిషన్ చూసుకుంటే ఎక్స్ వాల్యూ మనకి 3 కానీ 4 కానీ తీసుకోవాలి. అలాగే వై వాల్యూ తీసుకుంటే కనుక 2 కానీ 3 కానీ తీసుకోవాలి. ఈ కండిషన్ ప్రకారం గ్రేటర్ దెన్ లెస్ దెన్ అంటున్నాడు. సో అదే అలాగే సో పీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు అంటే కనుక క్యూబ్ రూట్ ఇచ్చాడు. క్యూబ్ రూట్ కాబట్టి 6x మైనస్ 2x⁴ ప్లస్ 51x అంటే ఇది ఇటుపక్క వస్తే 56x మైనస్ 2x⁴ అవుతుంది. అలాగే ఇటుపక్క వస్తే కనుక దీన్ని మార్చడానికి అవకాశం లేదు. 48y ప్లస్ 32 ఇంటూ 64⁻1/y అంట. సో ఫస్ట్ ఎక్స్లు తీసుకుందాం. ఎక్స్ వాల్యూ 3 తీసుకుంటే కనుక ఇక్కడ కూడా 3 అయితే ఇది 81 డబల్ 162 ఇంటూ 3 చేస్తే కనుక 168 వస్తుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 6 అవుతుంది. అదే ఒకవేళ 4 తీసుకుంటే కనుక ఇక్కడ 4 రాస్తే కనుక 224 అవుతుంది. అదే ఇక్కడ 4 చేస్తే 256 వస్తుంది. 256 ఇంటూ 2 512 తీసేస్తే 512 తీసేస్తే దీంట్లోంచి ఇది మైనస్ వస్తుంది. మైనస్లో ఒక వాల్యూ వస్తుంది. తర్వాత చూద్దాం. వైకి వెళ్దాం. అసలు వై వాల్యూ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 అంటే 8. 32 ఇంటూ 8 ఎంతమ్మా అంటే 256. అలాగే వై వాల్యూ ఇక్కడ 2 రాస్తే 96. సో ఈ రెండు యాడ్ చేస్తే నియర్లీ ఒక 350 వస్తుంది. అదే 3 రాస్తే కనుక ఇక్కడ 3 రాస్తే 144. అలాగే ఇక్కడ 3 రాస్తే 4 ఇంటూ ఇచ్చేస్తే 128 యాడ్ చేస్తే ఇది ఒక 200 చేంజ్ వస్తుంది. సో కాబట్టి దీని నుంచి Q1 ఈజ్ లెస్ దెన్ Q2గా డిసైడ్ చేసేవచ్చు. వాల్యూస్ అన్నీ ఒకసారి ఈ కొంచెం పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. నెగిటివ్ వాల్యూ ఆటోమేటిక్గా 6 వచ్చింది కాబట్టి Q1 ఈజ్ లెస్ దెన్ Q2 అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాన్న.